అమెరికా వీసా విధానంలో అతి పెద్ద సంచలనంగా చూడాలి. అధ్యక్షుడు ట్రంప్ తాజాగా H1B వీసాలపై $1,00,000 వార్షిక ఫీజు విధించారు. అంతేకాదు కొత్త గోల్డ్ కార్డ్, ప్లాటినం కార్డ్ వీసా ప్రోగ్రామ్స్ను ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ ఐటీ రంగం, సిలికాన్ వ్యాలీ కంపెనీలు భారతీయ నైపుణ్య ఉద్యోగులపై గణనీయమైన ప్రభావం చూపనుంది. ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏ విధంగా పనిచేస్తుంది, అసలు దీన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అనొచ్చా లేదా, దాని ప్రభావం ఏంటి? ఒకే దెబ్బకు H1B వీసా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది. ఇప్పటి వరకు లాటరీ ద్వారా ఎంపికైన అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే చెల్లించేవారు. ఇక ముందు కొత్త వీసాదారులు, అలాగే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసేవారు ప్రతి సంవత్సరం $1,00,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక H1B వీసా ఉద్యోగి 6 సంవత్సరాలు అమెరికాలో పనిచేస్తే మొత్తం $6,00,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇదే కాకుండా ట్రంప్ మరో కొత్త వీసా ప్రోగ్రాం కూడా ప్రకటించారు. వ్యక్తిగతంగా అభ్యర్థులు $1 మిలియన్ చెల్లించి గోల్డ్ కార్డు తీసుకోవచ్చు. కంపెనీ స్పాన్సర్షిప్ చేస్తే దానికి $2 మిలియన్ ఖర్చు అవుతుంది. $5 మిలియన్ చెల్లిస్తే సంవత్సరానికి 270 రోజులు అమెరికాలో నివసించే హక్కు ఉండేలా ప్లాటినం కార్డు ఇస్తారు. ఈ ప్రోగ్రాం ద్వారా సిటిజన్షిప్ ను కేవలం సంపన్నులకు మాత్రమే పరిమితం చేస్తున్నారని ప్రతిపక్షం తీవ్ర విమర్శలు చేస్తోంది. సిలికాన్ వ్యాలీ కంపెనీలకు ఇది పెద్ద తలనొప్పిగా మారబోతోంది. అమెజాన్, గూగుల్, మెటా, యాపిల్, IBM, టిక్టాక్, పేపాల్, బ్లాంబర్గ్ వంటి దిగ్గజ కంపెనీలు వేలాది మందిని H1B వీసా కింద ఉద్యోగులను నియమించుకున్నాయి. భారత్ నుంచి 70% మంది H1B వీసా మీద ఏటా ఉద్యోగాల్లో చేరుతారు. చైనా నుంచి 12% ఉన్నారు. ఈ కొత్త ఫీజు వల్ల ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్ పై ఒత్తిడి తీవ్రమయ్యే అవకాశం ఉంది. నిపుణులు చెప్తున్నట్లు నియామకాలు తగ్గి కొన్ని కంపెనీలు తమ నిర్వహణను ఇతర దేశాలకు మార్చే పరిస్థితి కూడా రావచ్చు. అమెరికా నిపుణులు మాత్రం ఈ నిర్ణయం న్యాయపరంగా చెల్లుబాటు కాకపోవచ్చని అంటున్నారు. USCIS మాజీ అధికారుల మాటలో అయితే ఇలాంటిది కోర్టులో 5 సెకండ్లు కూడా నిలబడదని వ్యాఖ్యానించారు. అయితే కొంతమంది దీనిని మాక్ ప్రొటెక్షన్ మనీ లాగా ఉందని కూడా విమర్శించారు. కానీ ట్రంప్ మాత్రం దీనిని అమెరికన్ జాబ్స్ రక్షణ కోసం అవసరమని సమర్థిస్తున్నారు. తక్కువ జీతంతో వచ్చే ఫారెన్ వర్కర్స్ ఇంటేక్ తగ్గి నిజమైన టాప్ స్కిల్డ్ మాత్రమే రావాలనే ఉద్దేశం ఇది అని వ్యాఖ్యానించారు. మొత్తం మీద ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాలు అమెరికా వీసా పాలసీలో పెద్ద మలుపు. భారతీయ ఐటీ నిపుణులకు H1B వీసా పొందడం మరింత కష్టతరం. గోల్డ్, ప్లాటినం కార్డులు మాత్రం ధనవంతులకు ప్రత్యేకంగా లభించనున్నాయి. అయితే ఈ నిర్ణయం న్యాయస్థానాల్లో సవాళ్లను ఎదుర్కొంటుందా, లేక వాస్తవంగా అమల్లోకి వస్తుందా అనేది చూడాలి.